నిజంగా దుర్యోధనుడు సూదిమోన మోపినంత భూమి కూడా ఇవ్వను అని కృష్ణ పరమాత్మతో చెప్పుంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవాడు. అదేంటంటే మనందరికీ తెలిసింది అదే కదా, అలాగే కదా చెప్పాడు అని. అలా చెప్పుంటే కృష్ణ పరమాత్మ పాండవుల దగ్గరికి వెళ్ళి భూమి ఇవ్వనంటున్నాడయ్యా, మీ బాధలేవో మీరు పడండి అని చెప్పేసి వదిలేద్దుడు. కానీ దుర్యోధనుడు ఆ మాటను ఎలా చెప్పాడు? సూచ్యగ్రే భూర్నదాతవ్యం వినా యుద్ధేన కేశవ. వినాయుద్ధేన అంటే యుద్ధం లేకుండా సూదిమోన మోపినంత భూమి కూడా ఇవ్వను అన్నాడు. కాబట్టి ఏం కోరాడు? యుద్ధాన్నే కోరాడు, వినాశనాన్నే కోరాడు. కాబట్టి ఒక్క మాట ఎంత వినాశనాన్నైనా సరే మనకు తీసుకురాగలుగుతుంది. ఒక్క మాట ఎన్ని సౌఖ్యాలనైనా సరే, ఎన్ని సంపదలనైనా సరే ఇవ్వగలుగుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఈ వాక్కు అమ్మవారి స్వరూపంగా భావించినట్లయితే వాగ్వాదిని వామకేశి వన్హి మండలవాసిని